సర్వేశ్వరుడి శివుని రూపం ఎందుకు అలా ఉంటుందో తెలుసా? శివుని రూప వర్ణన తెలుసుకోవడం వల్ల మన సర్వ పాపాలు హరిస్తాయట. శివుని ముఖ్య ఆయుధం త్రిశూలం. త్రిశూలానికి 3 కోనలు ఉండి అడుగున వాటిని కలుపుతూ శూలహస్తం ఉంటుంది. త్రిశూలానికి ఉన్న 3 కోనలు సత్వ రాజస్ తమో గుణాలను సూచిస్తాయి. శూలహస్తం వాటి ఏకత్వాన్ని సూచిస్తుంది. త్రిగుణాల ఏకత్వం అంటే వాటికి అతీతమైన తత్వం అని అర్థం. అంతేకాకుండా ఈడపింగళ శుసగ్న నాడులు 3 శిరస్సులోని జ్ఞాన కేంద్రం దగ్గర కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అంటారు. ఆ 3 నాడులు 3 కొనలని సూచిస్తే జ్ఞాన కేంద్రం శూలహస్తాన్ని, వాటి ఏకత్వం త్రిగుణ సంగమాన్ని సూచిస్తుంది. ఆకాశ శబ్దం గుణం కూడుకొని ఉంది. ఆకాశంలో ధ్వనుల ప్రకంపనాలు ప్రయాణం చేస్తుంటాయి. మనం పవిత్రమైన మంత్రాలు శ్రద్ధ శక్తులతో చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ వాటి నుండి మధురమైన డమరుకనాదం వినిపిస్తుంది. యోగులకు ఇది మహా ఆనందాన్ని కలిగిస్తుంది. దీన్ని సూచిస్తూ శివుని శూలానికి డమరుకం ఉంటుంది. సర్పిలాకారంలో ఉండే కుండలి శక్తిని సూచిస్తూ శివుడి మెడలో సర్పాలను ధరిస్తారు. అందుకే శివునికి నాగభరణుడు అని పేరు. ఈ కుండలిని శక్తి విజింపించినప్పుడు అష్టసిద్ధులు కలుగుతాయి. ఈ అష్టసిద్ధులన్నీ శివుని నియంత్రణలో ఉండడం వల్ల ప్రభువు అయినాడు. ఇది శివుని రూపం యొక్క విశిష్టత. అలాంటి స్వామిని రూపం గురించి తెలుసుకోవడంతో పాటు ఆ స్వామిని దర్శిస్తే ఎంతటి పాపాత్ములైనా అతను చేసిన సర్వ పాపాలు హరిస్తాయి. ఓం నమః శివాయ.